హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి తెలుసుకోబోతున్నాము. సో అది ఏంటి అంటే రాజ్యాంగం మొత్తాన్ని సవరించడానికి అవకాశాన్ని మరియు వెసులుబాటుని కల్పించినటువంటి ఆర్టికల్ 368 గురించి మనము తెలుసుకోబోతున్నాము. మొత్తంగా రాజ్యాంగంలో 22 విభాగాలు అనేది ఉన్నాయి. సో ఈ రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి ఆర్టికల్ 368 అనేది 20వ విభాగంలో పొందుపరచడం జరిగింది. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ పార్లమెంటు అధికారాలు. సో దీంట్లో టోటల్గా 5 క్లాజెస్ ఉన్నాయండి. సో అవేంటో ఒకసారి మనం చూద్దాము. క్లాజ్ 1, రాజ్యాంగంలో ఏమి పేర్కొనబడినప్పటికీ ఈ రాజ్యాంగంలోని ఏ అంశాన్ని అయినా సవరించే లేక మార్పు చేసే లేక తొలగించు రాజ్యబద్ధమైన అధికారము పార్లమెంటుకి ఉంటుంది. రాజ్యాంగ సవరణ విధానము ఈ క్రింద విధంగా ఉదహరింపబడిన విధంగా ఉంటుంది. క్లాజ్ 2, రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన బిల్లును లోక్సభలో కానీ లేక రాజ్యసభలో కానీ మాత్రమే ప్రవేశపెట్టవలెను. ఆ బిల్లును సభకు హాజరైన వారిలో 3/2 మంది ఆమోదించవలెను. ఆ విధముగా ఆమోదించిన వారి సంఖ్య సభ మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కన్నా ఎక్కువగా ఉండవలెను. లోక్సభలోను రాజ్యసభలోను ఇదే విధంగా ఆమోదించవలెను. ఆ విధంగా 2 సభలు ఆమోదించిన తరువాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపవలెను. రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించవలెను. అప్పుడు బిల్లు ఉదహరింపబడిన విధముగా రాజ్యాంగము సవరింపబడుతుంది. అదే సందర్భంలో ఈ క్రింది అంశములకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయవలసి వచ్చినప్పుడు అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదముతో పాటు భారతదేశంలోని సగం కన్నా ఎక్కువ రాష్ట్రముల శాసనసభలు కూడా ఆమోదించవలెను. ఆ తర్వాత మాత్రమే ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదమునకు పంపవలెను. దీంట్లో 5 సబ్ క్లాసెస్ ఉన్నాయండి. సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ 54, 55, 73, 162, 241 లేక 279A అధికరణముల సవరణ. సబ్ క్లాస్ బి 5వ విభాగంలోని 4వ సబ్ క్లాస్ సి 7వ షెడ్యూల్లోని ఏ జాబితానైనా సవరించుట లేక సబ్ క్లాస్ డి రాష్ట్రములకు పార్లమెంట్లో ప్రాతినిధ్యమునకు సంబంధించిన అంశముల సవరణ. సబ్ క్లాస్ ఈ అధికరణంలోని అంశములను సవరించుట. క్లాస్ 3 ఈ అధికరణము క్రింద చేయు సవరణలకు 13వ అధికరణములోని నిబంధనలు వర్తించవు. క్లాస్ 4 ఈ రాజ్యాంగపు 3వ విభాగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధికరణములతో సహా ఈ అధికరణము క్రింద చేయబడిన రాజ్యాంగ సవరణలను ఏ న్యాయస్థానములోనూ ప్రశ్నించరాదు. క్లాస్ 5 ఈ అధికరణము క్రింద రాజ్యాంగంలోని నిబంధనలను పార్లమెంటు ఎప్పుడైనా సవరించవచ్చు, మార్చవచ్చు, తొలగించవచ్చు. సో ఇవి ఈ ఆర్టికల్ 368లోని క్లాజెస్ అండి. సో వీటి గురించి మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. క్లాజ్ 1 రాజ్యాంగంలో ఏం పేర్కొనబడినప్పటికీ కూడా ఈ రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించడానికి లేదా మార్పు చేయడానికి లేదా పూర్తిగా తొలగించడానికి అయినా సరే రాజ్యాంగబద్ధమైన అధికారం అనేది పార్లమెంట్కి ఉంటుంది అని చెప్పేసి క్లాజ్ 1 అనేది తెలియజేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది ఏంటి అని చెప్పేసి ఈ రాజ్యాంగ సవరణ
విధానం ఈ క్రింద ఉదహరింపబడిన విధంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కోట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఈ క్లాస్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. సో అదేంటి అంటే రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన బిల్లును లోక్సభలో కానీ లేక రాజ్యసభలో కానీ మాత్రమే ప్రవేశపెట్టాలి అని. ఆ ప్రవేశపెట్టినటువంటి బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో దాంట్లో రెండవ వంతు, మూడింటిలో రెండవ వంతు 2/3 మెజారిటీ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సభలో లైక్ ఒక 500 మెంబర్స్ కానీ ఒక 300 మెంబర్స్ కానీ సభలో ఉన్నట్లయితే ఆ రోజు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు 200 మంది లేదా 250 మంది, ఇప్పుడు మనము 300 మెంబర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే 200 మంది సభకు హాజరై 150 మంది లేదా 140 మంది ఆ బిల్ని ఆమోదించినట్లయితే ఆ బిల్లు చెల్లుబాటు కాదు. ఎందుకంటే సభ మొత్తంలో మనకి ఎంతమంది ఉన్నారు అనుకున్నామో 300 మెంబర్స్ ఉన్నారు కదా, దాంట్లో 2/3 మెజారిటీ అంటే సభకి 200 మంది వచ్చినప్పుడు ఆ 200 మంది ఓట్ చేసినప్పుడు 150 ప్లస్ 150 తర్వాత 2 కానీ 3 కానీ ఫర్ ఎగ్జాంపుల్ 151 అయినా సరే ఆ ఓట్కి బిల్కి వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు ఆ బిల్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇది 2/3 మెజారిటీ అంటే ఇలా ఉంటుంది. అంతేకాని ఆ రోజు సభకి 200 మెంబర్స్ వచ్చారు కదా అని చెప్పేసి 101 కానీ 102 కానీ ఓట్స్ అనేది మెజారిటీ కానీ వస్తే ఆ బిల్ అనేది పాస్ అవ్వడం జరగదు. ఓవరాల్గా సభలో ఎంతమంది ఉంటారు అని చెప్పేసి దానిలో 2/3 మెజారిటీ అనేది మనము ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ దెన్ ఏంటి అంటే మరియు ఆ విధంగా 2 సభలు ఆమోదించిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించాలి అని, మళ్ళీ ఆ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి అని చెప్పేసి రాయడం జరిగింది. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఆర్టికల్కి సంబంధించి 1971లో ప్రధానంగా ఇందిరాగాంధీ గారు పరిపాలించినప్పుడు ఒక సవరణ చేయడం అనేది జరిగింది. ఆ సవరణ ద్వారా ఇక్కడ మనం చూసాం కదా, రాష్ట్రపతి తప్పకుండా ఆ బిల్ని ఆమోదించాలి అని చెప్పేసి ఉంది కదా. ఇంతకుముందు ఈ సవరణ 1971లో జరిగినప్పుడు ఇది కంపల్సరీగా ఆమోదించాలి అని చెప్పేసి వచ్చింది. కానీ అంతకుముందు కంపల్సరీగా ఆమోదించాలి అని చెప్పేసి రూల్ ఏం లేదు. కాకపోతే ఆమోదించవచ్చు. దానికి ముందు ఎలా ఉండేది అంటే రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించవచ్చు. ఇన్ కేస్ ఆ బిల్ అనేది ఫేవర్గా ఉంది, కరెక్ట్గా ఉంది అని చెప్పేసి తనకు అనిపిస్తే తను ఆమోదించవచ్చు. తను ఆ బిల్ తోటి సాటిస్ఫాక్షన్ అనేది తనకి లేకపోతే ఆమోదించవలసిన అవసరం అనేది లేదు. అయితే 1971లో చేయబడినటువంటి ఈ సవరణ ద్వారా రాజ్యాంగం యొక్క రూపురేఖల్ని కొంచెం మార్చివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రాథమిక హక్కులను సవరించడానికైనా తొలగించడానికైనా సుప్రీంకోర్టుకు అధికారం లేదు అని చెప్పేసి గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు అలా చేసింది అంటే రాజ్యాంగ సవరణ కూడా ఒక మామూలు శాసనం లాంటిది అని చెప్పేసి, సో అందువల్ల ఇది మామూలు శాసనంలాగా ఉండే ఈ సవరణ కోసము రాజ్యాంగంలో అంటే భారతదేశ పౌరులకి ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కులకి కానీ విరుద్ధంగా అంటే భంగం కలిగించేలా ఉండేటువంటి ఏ సవరణ అయినా సరే చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మనం ఇక్కడ ఫస్ట్ క్లాస్ 1లో చూసాం కదా, రాజ్యాంగంలో ఏం పేర్కొనబడినప్పటికీ అయితే మనము ఏ శాసనము చేసినా సరే ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకుండా ఉండాలి అని చెప్పేసి మనం ఆర్టికల్ 15లో చూసాము. కానీ ఈ ఆర్టికల్లో ఏముంది, రాజ్యాంగంలో ఏం పేర్కొనబడినప్పటికీ సో ప్రాథమిక హక్కుల్ని కూడా భంగం కలిగించేలా ఒక శాసనం అనేది ఈ ఆర్టికల్ ద్వారా తీసుకురావచ్చు అని చెప్పేసి ఉంది. కానీ సుప్రీంకోర్టు ఇలాంటి శాసనము చెల్లుబాటు కాదు అని చెప్పేసి
ఈ తీర్పును కొట్టివేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఈ గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను భంగం కలిగించే విధంగా కానీ వాటిని తొలగించే విధంగా కానీ ఎలాంటి శాసనాలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ ఆర్టికల్ని శాసనాన్ని చెల్లవు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం జరిగింది అంటే కంపల్సరీగా రాష్ట్రపతి బిల్ని పాస్ చేయాలి, పార్లమెంట్లో వాళ్ళు 2/3 మెజారిటీ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి బిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పరిపాలన అనేది కొనసాగుతున్న సమయంలోనే అత్యవసర పరిస్థితి అనేది ప్రకటించడం జరిగింది. దానిలో ఆ సందర్భంలో ఏంటి అంటే 42వ సవరణను చేసి క్లాస్ 4 అనేది మరియు క్లాస్ 5 అనేది అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ 42వ సవరణ ద్వారా ఏం జరిగింది అంటే రాజ్యాంగ సవరణలకు సంబంధించి రాజ్యాంగ సవరణల విషయంలో సుప్రీంకోర్టు డెసిషన్స్ అనేవి వాటికి సంబంధించిన న్యాయస్థానాలకి అంటే ఇప్పుడు ఒక శాసనం తీసుకొచ్చినప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ శాసనం అనేది చెల్లదు అని చెప్పేసి గోలక్నాథ్ కేస్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా క్లాస్ 4 మరియు క్లాస్ 5లని చేర్చడం ద్వారా ఇప్పుడు మనం క్లాస్ 4లో ఏముంది, ఈ రాజ్యాంగపు 3వ విభాగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధికరణములతో సహా ఈ అధికరణము క్రింద చేయబడిన రాజ్యాంగ సవరణలను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. సో ఇది క్లాస్ 4. మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, ప్రాథమిక హక్కులతో సహా అంటే ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా కానీ వాటిని నిలుపుదల చేసే విధంగా కానీ ప్రాథమిక హక్కుల్ని తొలగించే విధంగా కానీ పార్లమెంట్లో మనము శాసనం చేసినప్పుడు న్యాయస్థానాల ద్వారా ఆ శాసనాన్ని ప్రశ్నించడానికి హక్కు లేకుండా ఈ క్లాస్ 4 అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఈ క్లాస్ 5లో ఏముంది, ఈ అధికరణం కింద రాజ్యాంగంలోని నిబంధనలను పార్లమెంట్ ఎప్పుడైనా సవరించవచ్చు, మార్చవచ్చు, తొలగించవచ్చు అని చెప్పేసి క్లాస్ 5లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. అయితే తర్వాత 1980లో మినర్వా మిల్స్ కేసులో తీర్పునిచ్చేటప్పుడు ఈ 2 క్లాసులను కూడా సుప్రీంకోర్టు అనేది కొట్టివేయడం జరిగింది. అయితే మళ్ళీ దీంతో ఈ క్లాసులని కొట్టివేయడం ద్వారా మళ్ళీ న్యాయస్థానాలకి సవరణల విషయంలో ఇంతకుముందు ఎలాంటి అధికారం అయితే ఉండేదో సుప్రీంకోర్టుకి ఆ రైట్స్ అనేవి అన్నీ మళ్ళీ తిరిగి సంక్రమించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ క్లాస్ 4 మరియు క్లాస్ 5లని మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 అనే కేసులో ఈ క్లాజెస్ అనేటివి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి అవి చెల్లవు అని చెప్పేసి సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. సో ఇక క్లాస్ 2 కంటిన్యూషన్ అనేది మనము చూస్తే అదే సందర్భంలో ఈ క్రింది అంశములకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయవలసినప్పుడు అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదంతో పాటు భారతదేశంలోని సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల యొక్క శాసనసభలు కూడా ఆమోదించాలి అని చెప్పేసి ఆ తర్వాత మాత్రమే ఆ బిల్లును రాష్ట్రపతి యొద్దకి ఆమోదానికి పంపించాలి అని చెప్పేసి రాయడం జరిగింది. అవి ఏంటి అంటే ఆర్టికల్స్ 54, 55, 73, 162, 241, 279A. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్స్ని చూసాం కదా, ఈ ఆర్టికల్స్కి సంబంధించి ఎందుకు భారతదేశం యొక్క ప్రతి పార్లమెంట్ అంటే ఇప్పుడు మనం చూసాం కదా, పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అవ్వాలి అంటే 2/3 మెజారిటీ అనేది కంపల్సరీ అని చెప్పేసి. సో ఈ ఆర్టికల్స్కి సంబంధించి ఒక శాసనం చేయాలి అని అంటే, సో ఇక్కడ ఒక సవరణ చేయాలి అని అంటే ఇక్కడ ఏముండాలి, భారతదేశం యొక్క ఎన్ని ప్రభుత్వాలు అయితే ఉన్నాయో రాష్ట్రంలో యొక్క శాసనసభలో అన్ని ప్రభుత్వాల్లో కూడా
2/3 మెజారిటీ, అంటే మొత్తం ఎంటైర్ ఇండియాలో 2/3 మెజారిటీ అనేది వాటికి సంబంధించిన విషయాల్లో 2/3 మెజారిటీ ఉండాలి. మొత్తం రాష్ట్రంలో 2/3 మెజారిటీ వచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి వద్దకి పంపించాలి అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్స్కి సంబంధించి వాళ్ళు 2/3 మెజారిటీ ఉండాలి అన్నారు కదా, అసలు ఈ ఆర్టికల్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి నేను మీకు దేనికి సంబంధించి ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఆర్టికల్ 54 అనేది రాష్ట్రపతి యొక్క ఎన్నికకు సంబంధించి ఉంది. సో దీంట్లో 2 క్లాజెస్ ఉన్నాయి. సో ఏంటి అంటే ఈ ఆర్టికల్ 54 అనేది రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక అనేది ప్రత్యక్ష ఎన్నిక కాదు అని చెప్పేసి మనకు తెలుసు. ప్రజలు ప్రత్యక్షంగా ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకోరు. సో ఆయనది పరోక్ష ఎన్నిక కదా. సో ఆ ఎన్నిక అనేది ఎలా ఉండాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ 54 అనేది, అసలు ఈ రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అనేది ఆర్టికల్ 54లో ఉంటుంది. దానికి సంబంధించి రాష్ట్రపతి అంటే దేశం మొత్తానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇది కేంద్రం పరిధిలో ఉండేది కాబట్టి, సో దీనికి సంబంధించి సవరణలు చేసినప్పుడు దేశం మొత్తం యొక్క అంటే ప్రతి రాష్ట్రం యొక్క మెజారిటీ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 55 ఏంటి అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం. అంటే ఇప్పుడు ఎన్నికల విధానం ఇంతకుముందు మనం చూసాం కదా, ఎన్నిక ఎవరు ఓట్లు వేస్తారు ఏంటి అని చెప్పేసి ఆర్టికల్ 54లో ఉంటుంది. ఆర్టికల్ 55లో రాష్ట్రపతి ఎన్నిక కావాల్సినటువంటి విధానము మరియు ఏ రాష్ట్రాలకి ఎంత ప్రాతినిధ్యం ఉంటుంది, ఓట్లకు సంబంధించిన వివరాలు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 55లో ఉండడం జరుగుతుంది. సో ఆర్టికల్ 73 ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ అధికారం యొక్క పరిధి గురించి ఆర్టికల్ 73 అనేది తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 162 అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధిని తెలియజేస్తుంది. ఆర్టికల్ 241 అనేది కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు ప్రాంతాలకు సంబంధించిన హైకోర్టు గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 279A అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించిన కౌన్సిల్ గురించి అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక ఏంటి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టులకు సంబంధించినటువంటి మరియు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డెసిషన్స్ అనేవి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి ఈ క్లాస్ బి సబ్ క్లాస్ బిలో 5వ విభాగంలోని 4వ అధ్యాయం లేక 6వ విభాగంలోని 5వ అధ్యాయంలోని సో అని ఇక్కడ మెన్షన్ చేశాం కదా, 9వ విభాగంలోని 1వ అధ్యాయంలకు సవరణ. ఇప్పుడు ఈ సబ్ క్లాస్ బిలో ఉన్నటువంటి అంశాలకి సంబంధించిన సవరణ చేయాలి అంటే ప్రతి రాష్ట్రం యొక్క మద్దతు అనేది ఉండాలి అన్నాం కదా. సో సబ్ క్లాస్ బిలో ఏంటి అంటే సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టులో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి హైకోర్టు విషయాలన్నిటివి ఏది సవరణ చేసినా కూడా ప్రతి రాష్ట్రం యొక్క మెజారిటీ అనేది ఉండాలి. సో సబ్ క్లాస్ సిలో 7వ షెడ్యూల్లోని ఏ జాబితానైనా సవరించడానికి అని చెప్పేసి ఉంది కదా. సో కేంద్ర జాబితాకి సంబంధించి ఈ సబ్ క్లాస్ సి అనేది తెలియజేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే డి రాష్ట్రములకు పార్లమెంట్లో ప్రాతినిధ్యమునకు సంబంధించిన అంశాలకు సంబంధించిన సవరణ. ఈ ఆర్టికల్ని సవరించడానికి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆర్టికల్ 3 ఏంటి అంటే ఈ అధికరణం కింద చేయబడిన సవరణలకు 13వ అధికరణంలోని నిబంధనలు అనేవి వర్తించవు. సో ఒకసారి ఈ 13 ఆర్టికల్లో ఏముంది అని చెప్పేసి చూద్దాము. సో ఈ ఆర్టికల్ 13 ఏంటి అంటే ప్రాథమిక హక్కులను హరించే శాసనములు చెల్లవు.
క్లాస్ 4లో ఈ రాజ్యాంగపు 3వ విభాగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్తో సహా ఈ ఆర్టికల్ కింద చేయబడినటువంటి రాజ్యాంగ సవరణలను ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు. సో క్లాస్ 3లో వాళ్ళు ఏమన్నారు, ఈ ఆర్టికల్ క్రింద చేసే అటువంటి సవరణలకు 13వ ఆర్టికల్లోని నిబంధనలు వర్తించవు. సో ఈ 13వ ఆర్టికల్ ఏంటి అంటే ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేటువంటి ఏ శాసనంలో అయినా చెల్లవు అని చెప్పేసి అక్కడ రాయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, పార్లమెంట్కి ఎలాంటి అధికారాలు కావాలి అని చెప్పేసి క్లాజ్ యాడ్ చేయడం జరిగింది. అంటే ఇన్ కేస్ ప్రాథమిక హక్కులకి వీళ్ళు చేసే అటువంటి శాసనం ద్వారా వీళ్ళకి ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఫేవరబుల్గా ఉండే డెసిషన్స్ ఏమన్నా తీసుకున్నప్పుడు దాని ద్వారా ప్రాథమిక హక్కులకి ఇబ్బంది కలిగినప్పుడు భంగం కలిగినప్పుడు కూడా వాళ్ళకి ఫేవరబుల్ డెసిషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం కోసము ప్రాథమిక హక్కులకి భంగం కలిగినా సరే ఇది క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పేసి ఆ 13వ ఆర్టికల్ యొక్క నిబంధనలు అనేవి వర్తించవు అని చెప్పేసి క్లాస్ 3ని వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ ఈ క్లాస్ 4ని వాళ్ళు ఎందుకు సవరించి మరీ యాడ్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ క్లాస్ 3కి ఈ క్లాస్ 4 అనేది బలం చేకూర్చడం జరిగింది. ఏముంది ఇక్కడ, రాజ్యాంగంలోని 3వ విభాగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధికరణములతోటి సహా. సో మనకి రాజ్యాంగాన్ని సవరించడానికి ఈ ఆర్టికల్ 368 అనేది అవకాశం కల్పిస్తుంది. సో ఈ ఆర్టికల్ ద్వారా మనము రాజ్యాంగం యొక్క సవరణ చేసినప్పుడు దాని ద్వారా కానీ మరియు 13 కింద వచ్చేటువంటి దానికి భంగం కలిగించేటువంటి అంశములు ఏమున్నా సరే కోర్టుకి వెళ్ళి ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఈ క్లాస్ 4 అనేది చేయడం జరిగింది. సో మళ్ళీ ఈ క్లాస్ 5లో ఏంటి, ఈ అధికరణానికి సంబంధించి రాజ్యాంగంలోని నిబంధనలను పార్లమెంట్ ఎప్పుడైనా సవరించవచ్చు, మార్చవచ్చు, తొలగించవచ్చు. సో వాళ్ళకి ఫేవరబుల్ డెసిషన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇంప్లిమెంటేషన్లో కానీ తర్వాత మార్చుకోవడానికైనా చేర్పులు చేసుకోవడానికైనా అది అవసరం లేదు అంటే తొలగించుకోవడానికి కూడా వీలుగా ఈ క్లాస్ 5ని చేర్చడం జరిగింది. సో ఇదండి ఆర్టికల్ 368. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ 368ని మనం చెప్పుకున్నాం కదా, దీని ద్వారా ఇప్పటివరకు ఎన్ని సవరణలు అనేది రాజ్యాంగానికి చేయబడ్డాయి, సో అవి ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ అనేది మాకు ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా యూస్ఫుల్గా